Good morning, students. This session for final year biotechnology students, paper 5B, unit 1, lecture 9. The topic in this session is attachment of amino acids to tRNA. In previous class, we discussed about the decoding system. The decoding system containing first one is the amino acyl synthetase enzyme property. Second one is the adapter hypothesis. And the last one in this session is the attachment of amino acids to tRNA. So here, as you know very well, we have the amino acids are 20 amino acids. 20 amino acids. In these 20 amino acids are divided into two categories. They are what we call as essential amino acids. Essential amino acids. And the second one is the non-essential amino acids. They are splitted. They are separated according to their functional groups. Structural configuration, they are divided into two types. They are essential amino acid and non-essential amino acid. These amino acids are already we discussed in genetic code previous classes. Previous sessions lo genetic code lo manaki every 3 nitrogen bases అనేటటువంటివి ఒక అమైనో యాసిడ్ ని మనకి కోడ్ చేస్తుంది. ఒక కోడాన్ వచ్చి 3 నైట్రోజన్ బేసెస్లో ఉండేటటువంటి ఒక కోడాన్ వచ్చి ఒక అమైనో యాసిడ్ని మనకు కోడ్ చేసింది. అలా కోడ్ చేసినప్పుడు కూడా మనం 20 అమైనో యాసిడ్స్ని ఆల్రెడీ జెనెటిక్ కోడ్లో మనం చెక్ చేసుకున్నాం. సో ఈ క్లాస్లో మనం ఏం చూస్తామంటే ఈ అమైనో యాసిడ్స్ అనేటటువంటివి tRNAతో ఎలా బైండ్ అవుతాయి. సో బేసికల్లీ ద అమైనో యాసిడ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ ప్రెజెంట్ ఇన్ ద సైటోసాల్ ఆర్ సైటోప్లాజం. దట్ మీన్స్ సెల్లో న్యూక్లియస్ సరౌండెడ్లో న్యూక్లియోప్లాజం ఉంటుంది. న్యూక్లియర్ ఎన్వలప్ అనేటటువంటిది కూడా ప్రజెంట్ అయి ఉంటుంది. సో ఎవ్రీ వన్ నోస్ యూకారియోటిక్ సెల్. సో ఇన్ దిస్ యూకారియోటిక్ సెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ద న్యూక్లియస్. ఇన్ దిస్ న్యూక్లియస్ containing the nuclear envelope. So here the fluid or viscous jelly-like substance is called nucleoplasm. So then the cytosol, that means here some mitochondria are present. These mitochondria and endoplasmic reticulum is present. Here the endoplasmic reticulum is also present. In this endoplasmic reticulum, if the ribosomes are present, means they are called rough endoplasmic reticulum. So this is the powerhouse of the cells, mitochondria. Next, some ribosomes are so present. They are they are vital play role in protein synthesis. Ribosomes. So here some cell organelles are present. So in this cytosol, in this cytoplasm containing ఎమినో యాసిడ్, ఈ సైటోప్లాజంలో కొన్ని అమైనో యాసిడ్స్ అనేటటువంటివి మనకి ప్రజెంట్ అయి ఉంటాయి. ఈ అమైనో యాసిడ్స్ని యాక్టివేట్ చేయడానికి ఒక ఎంజైమ్ గురించి కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకోవడం జరిగిందండి. సో ఆ అమైనో యాసిడ్స్ని యాక్టివేట్ చేసేటటువంటి ఎంజైమ్ని మనం ఏమని పిలిచాం? అమైనో అసైల్ సింథటేజ్. అమైనో అసైల్ సింథటేజ్ అనేటటువంటి ఎంజైము అమైనో యాసిడ్స్ని యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. యాజ్ వెల్ యాజ్ యాక్టివేట్ అయినటువంటి అమైనో యాసిడ్స్లో సెకండ్ స్టెప్లో దట్ కెన్ బైండ్స్ టు ద ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ ఆర్ సాల్యుబుల్ ఆర్ఎన్ఏ. దాన్నే మనం ఏమని పిలుస్తున్నామంటే టీఆర్ఎన్ఏలో సో అడాప్టర్గా కూడా మనకి ఇది వర్క్ చేస్తుందని ప్రీవియస్ క్లాసెస్లో మనం ఆల్రెడీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసామండి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే హిందీ సెషన్ దగ్గరికి వచ్చేటప్పటికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమైనో అసైలేషన్ ఈజ్ the attachment of amino acids to tRNA is called amino acylation. అమైనో అసైలేషన్. సో ఇక్కడ అమైనో అసైలేషన్ అంటే ఏం చెప్తున్నాం అండి? ద అటాచ్మెంట్ ఆఫ్ అమైనో యాసిడ్స్ టు టీఆర్ఎన్ఏ. అంటే అమైనో యాసిడ్ వచ్చి అంటే చూడండి ఇక్కడ మనకి అమైనో యాసిడ్స్ అనేటటువంటివి ఎలా వస్తున్నాయి చూడండి.
ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బేసిక్ ఈజ్ ఇక్కడ మనకి ఏముంటుందండి టీఆర్ఎన్ఏ. సో ఈ టీఆర్ఎన్ఏలో ఇక్కడ మనకు ఆల్రెడీ స్ట్రక్చర్లో కూడా మనం స్టడీ చేయడం జరిగింది. సో దీంట్లో మనకి ఇక్కడ ఏసీసీ యాక్సెప్టర్ స్టెమ్ అనేటటువంటిది మనం చూస్తాం. ఇది డి లూప్ అనేటటువంటిది మనం చెప్తాం. నెక్స్ట్ దీన్ని సూడో లూప్ అనేటటువంటిది. నెక్స్ట్ ఇది ఇక్కడ వేరియబుల్ రీజియన్ అనేటటువంటిది మనకి ఆమ్ అనేటటువంటిది ఉంటుంది. సో హియర్ ఇట్ ఈస్ ద యాంటీ కోడాన్. మనకి ఇక్కడ యాంటీ కోడాన్ అనేటటువంటిది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇదే మనకి అమైనో యాసిడ్స్ని బైండ్ చేసుకునేటటువంటిది. ఈ యాంటీ కోడాన్ అనేటటువంటిది టీఆర్ఎన్ఏలో ఉన్నటువంటి యాంటీ కోడాను నెక్స్ట్ ఇక్కడ ఎంఆర్ఎన్ఏ మీదుగా ఎంఆర్ఎన్ఏలో మనకి కోడాన్తో బైండ్ అవుతుంది. సో ఇక్కడ కోడాను యాంటీ కోడాన్ చూడండి, ఎంఆర్ఎన్ఏలో ఏముంటుందండి కోడాన్ ఉంటుంది. ఎంఆర్ఎన్ఏ కంటైన్ కోడాన్స్ ఉంటాయి. నెక్స్ట్ యాంటీ కోడాన్ దేనికి ఉంటుంది, యాంటీ కోడాన్ అనేటటువంటిది సో టీఆర్ఎన్ఏలో మనకి ఇక్కడ యాంటీ కోడాన్ అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉంటుంది. సో ద ఇంటరాక్షన్ బిట్వీన్ కోడాన్ టు యాంటీ కోడాన్, కోడాన్కి యాంటీ కోడాన్కి ఇంటరాక్షన్స్ తీసుకురావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమైనో యాసిలేషన్లో మనకి ఏం జరుగుతుందండి, ఫస్ట్ అమైనో యాసిడ్ ఫ్రీగా ఉన్న అమైనో యాసిడ్ అనేటటువంటిది ప్రజెన్స్ ఆఫ్ ఏటీపీ అంటే ఇక్కడ ఎనర్జీ అండి, ఎనర్జీ. ఈ ఎనర్జీకి ఈ ఏటీపీ అనేటటువంటిది మనకి ఏం చేస్తుందండి చూడండి, ఇక్కడ ఏటీపీ అనేటటువంటిది ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తూ సో విత్ ద ప్రజెన్స్ ఆఫ్ అమైనో ఎసైల్ సింథటేజ్, ఇక్కడ ఎంజైమ్ చూడండి అమైనో ఎసైల్ సింథటేజ్. ఈ అమైనో ఎసైల్ సింథటేజ్ అనేటటువంటి ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఇక్కడ అమైనో ఎసైల్ ఏఎంపీ ప్లస్ ఫాస్ఫో ఎనార్కరిక్ పైరోఫాస్ఫేట్ లేదంటే అమైనో ఎసైల్ పైరోఫాస్ఫేట్ అనేటటువంటిది మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, ఈ అమైనో ఎసైల్ ఎడినైలేట్ ప్లస్ ఇక్కడ టీఆర్ఎన్ఏ, ఈ టీఆర్ఎన్ఏ అమైనో ఎసైల్ ఎడినైలేట్ టీఆర్ఎన్ఏ ఇక్కడ ఏమవుతుందంటే దీన్ని బైండ్ చేసుకోవాలండి. టీఆర్ఎన్ఏ వచ్చి బైండ్ చేసుకోవాలి. ఈ టీఆర్ఎన్ఏ అనేటటువంటిది బైండ్ చేసుకున్నప్పుడు అమైనో ఎసైల్ ఎడినైలేట్ ఏమవుతుందంటే అమైనో ఎసైల్ టీఆర్ఎన్ఏ ప్లస్ ఏఎంపీ ప్లస్ పిఐ. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి చూడండి 2 స్టెప్స్లో దీన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీగా ఉన్న అమైనో యాసిడ్ ఏటీపీ ప్రజెన్స్లో అమైనో ఎసైల్ సింథటేజ్ దగ్గర అమైనో ఎసైలేషన్ అంటే అమైనో ఎడినైలేట్ కింద ఫామ్ అవుతుంది. ఈ అమైనో ఎడినైలేట్తో పాటు ఇక్కడ ఏఎంపీని ప్రొడ్యూస్ చేస్తుంది, పైరోఫాస్ఫేట్ వస్తుంది. ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఈ కాంప్లెక్స్ అమైనో ఎడినైలేట్కి ఇక్కడ టీఆర్ఎన్ఏ అండి, ఇది ట్రాన్స్ఫర్ చేసేటటువంటి ఆర్ఎన్ఏలో మనకి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఎంఆర్ఎన్ఏ, రెండవది టీఆర్ఎన్ఏ, మూడవది ఆర్ఆర్ఎన్ఏ. ఎంఆర్ఎన్ఏ అంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ అంటాం, ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అండ్ రైబోజోమల్ ఆర్ఎన్ఏ. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ట్రాన్స్ఫర్ చేయాలి, అమైనో యాసిడ్ని ట్రాన్స్ఫర్ చేయాలి. అలా అమైనో యాసిడ్ని ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తుంది, సైటోసాల్ దగ్గర నుంచి కోడాన్ దగ్గరికి తీసుకెళ్తుంది, ఎంఆర్ఎన్ఏ దగ్గరికి తీసుకెళ్తుంది. అడాప్టర్ కింద కూడా ఇది మనకి వర్క్ చేస్తుంది. సో ఇక్కడ ఈ టీఆర్ఎన్ఏ అమైనో ఎసైల్ టీఆర్ఎన్ఏతో పాటు ఏఎంపీ అనేటటువంటిది ఇక్కడ మనకి ప్రొడ్యూస్ అవుతుంది. అమైనో ఎసైల్తో పాటు ఏఎంపీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ అటాచ్మెంట్ ఆఫ్ అమైనో యాసిడ్ టు టీఆర్ఎన్ఏ, ఈ అమైనో యాసిడ్స్ అన్నిటినీ కూడా రైబోజోమ్లో మనకి ఇది ఏం చేస్తుందండి ట్రాన్స్లేషన్లో, ఇక్కడ రైబోజోమ్ కంటైనింగ్ ఈ సైట్ ఉంటుంది, పీ సైట్ ఉంటుంది, ఏ సైట్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎగ్జిట్ సైటు, పెప్టైడ్ సైటు, నెక్స్ట్ అమైనో ఎసైల్ సైట్ ఇక్కడ పీ సైట్ దగ్గరికి వస్తుంది. పీ సైట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏ సైట్లోకి వస్తుంది అంటే పీ సైట్లో ఒక అమైనో యాసిడ్, ఏ సైట్లో అనదర్ అమైనో యాసిడ్. అంటే ఇక్కడ అమైనో యాసిడ్ 1, అమైనో యాసిడ్ 2. సో ట్రాన్స్లోకేషన్, ద మూమెంట్ ఆఫ్ రైబోజోమ్ ప్రజెంట్ ఇన్ ద ఎంఆర్ఎన్ఏ ఈజ్ కాల్డ్ ట్రాన్స్లోకేషన్ అంటాం. సో ఇక్కడ ఇలా 1 to 5 స్టెప్స్ ఎలాంగేషన్లో మనకి రైబోజోమ్స్ ఏమవుతుందంటే ఎంఆర్ఎన్ఏ మీద ఇలా రిపిటేషన్ జరుగుతూనే ఉంటుందండి. సో ఇలా జరగడం వల్ల ఒక పాలీపెప్టైడ్ చైన్ అనేటటువంటిది మనకి ప్రొడ్యూస్ అవుతుంది.
ఈ పాలీపెప్టైడ్ చైన్లో ఏముంటాయి, ఎమైనో యాసిడ్స్ అనేటటువంటి మనకి ఫామ్ అవుతాయి. ఈ ఎమైనో యాసిడ్స్ అన్నీ కూడా దేని ద్వారా మనకి ఎంఆర్ఎన్ఏ దగ్గరికి వచ్చిందంటే ఓన్లీ ద ప్రజెన్స్ ఆఫ్ టీఆర్ఎన్ఏ. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అటాచ్మెంట్ ఆఫ్ ఎమైనో యాసిడ్స్ టు టీఆర్ఎన్ఏ. ఎమైనో యాసిడ్స్ అనేవి బైండ్ అవ్వడానికి, ఎమైనో యాసిడ్స్ అనేటటువంటి సైటోసాల్ నుంచి ఎంఆర్ఎన్ఏ దగ్గర తీసుకురావడానికి ఒక క్యారియర్ కింద వర్క్ చేసినటువంటిది, ఒక అడాప్టర్ కింద వర్క్ చేసినటువంటిది. సో ఇక్కడ మనకి మెయిన్ మెషినరీ ఏంటంటే, మెయిన్ మనకి యూజ్ అయ్యేటటువంటిది ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ. అది ట్రాన్స్ఫర్ చేసింది ఎక్కడి నుంచి, ఫ్రీ స్టేట్లో ఉన్నదాన్ని యాక్టివేట్ చేసి ఎమైనో యాసిడ్ని, యాక్టివేట్ చేసిన ఎమైనో యాసిడ్ టీఆర్ఎన్ఏ బైండ్ చేసుకుని యాంటీ కోడాన్ నుంచి కోడాన్ దగ్గరికి తీసుకొచ్చి వాటి మధ్యన హైడ్రోజన్ బాండ్స్ అనేటటువంటివి ప్రొడ్యూస్ చేసి 3 నైట్రోజన్ బేసెస్ నుంచి మనకి దేన్ని ఫామ్ చేసిందంటే ఒక ఎమినో యాసిడ్ అనేటటువంటిది ప్రొడ్యూస్ చేసింది. సో నెక్స్ట్ వి డిస్కస్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది ఎమైనో అసైల్ టీఆర్ఎన్ఏ టు ది ఎమినో యాసిడ్స్ యొక్క ఫంక్షన్స్ మనం స్టడీ చేద్దామండి. నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ ఈ ఎమైనో అసైలేషన్లో, అంటే మనం ఎమైనో అసైలేషన్ అంటే ఏం చెప్తున్నామండి, యాక్టివేట్ అయినటువంటి ఎమైనో యాసిడ్ టీఆర్ఎన్ఏతో బైండ్ అవ్వడం వల్ల టీఆర్ఎన్ఏతో బైండ్ అవి యాంటీ కోడాన్ నుంచి నెక్స్ట్ కోడానికి తీసుకొస్తున్నాయి. సో దీని యొక్క ఫంక్షన్స్ మనం చూసాం అనుకోండి. ఇక్కడ ఎమైనో అసైలేషన్లో దీని యొక్క ఫంక్షన్స్ కనుక మనం 1 by 1 ఒక్కొక్కటి చూస్తే, సో ఫస్ట్ ద ఫంక్షన్ ఈజ్ ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మైటోకాండ్రియల్ స్ప్లిట్టింగ్. అంటే స్ప్లిట్టింగ్ అంటే ఇక్కడ మనకి ఏం చేస్తుందంటే, ఏమైనా ఈ స్ప్లిట్ జీన్స్ ఉన్నాయండి మనకి. ఈ స్ప్లిట్ జీన్స్ ఏం చేస్తాయంటే ఒక జీన్ని విత్ ద హెల్ప్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్తో కట్ చేసినప్పుడు ఆ కట్ చేసినటువంటి ఫ్రాగ్మెంట్ని ట్రాన్స్ఫర్ చేయాలి. సో అలా స్ప్లిట్టింగ్ ఆఫ్ జీన్స్ దగ్గర కూడా మనకి యూజ్ అవుతుంది. సో నార్మల్గా స్ప్లిట్టింగ్ అన్నప్పుడు మనం ఏం చెప్తామంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ది స్ప్లైసింగ్ మెకానిజం అని కూడా చెప్పొచ్చండి. ఈ స్ప్లైసింగ్లో మనకి ఎగ్జాన్స్, ఇంట్రాన్స్ అనేటటువంటివి ఉంటాయి. ఎగ్జాన్స్ని మనం కోడింగ్ ఎలిమెంట్స్ అని, ఇంట్రాన్స్ని నాన్ కోడింగ్ ఎలిమెంట్స్ అని మనం పిలుస్తామండి. సో మైటోకాండ్రియాలో ఆర్ఎన్ఏ స్ప్లైసింగ్ అనేటటువంటిది జరగడానికి కూడా టీఆర్ఎన్ఏ అనేటటువంటిది హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ద సెకండ్ ఫంక్షన్ ఈజ్ ద సైటోకైన్స్. అంటే సైటో మీన్స్ సెల్. సో ఇక్కడ ఏం చేస్తాయి అంటే ఈ సైటోకైన్స్ అనేటటువంటివి ఇవి సెల్లో స్మాల్ సైజ్ ఆఫ్ సెల్స్ అనేటటువంటివి ఇవి ప్రజెంట్ అయి ఉండి, ఇవి బాడీలో సెల్ సిగ్నలింగ్ పర్పస్లో కూడా మనకి ఇవి మూమెంట్ పర్పస్లో యూజ్ అవుతాయండి. సైటోకైన్స్ సిగ్నలింగ్ అనేటటువంటిది యాక్టివిటీలో మనకి ఇవి ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద టీఆర్ఎన్ఏ మెచ్యురేషన్. సో ఇక్కడ టీఆర్ఎన్ఏ మెచ్యురేషన్ అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే టీఆర్ఎన్ఏ మెచ్యురేషన్ దగ్గరికి వస్తే, సో ఇన్కంప్లీట్ ఆ టీఆర్ఎన్ఏస్ కనుక ఏమైనా ఉన్నా, సో నెక్స్ట్ ఏమైనా ప్రూఫ్ రీడింగ్ పర్పస్ దగ్గరికి వస్తే ఇన్కంప్లీట్గా కానీ లేదంటే రాంగ్ బేసెస్ కానీ ఏమైనా ఉంటే వాటిని కంప్లీట్గా డిలీట్ చేయడానికి కూడా ప్రూఫ్ రీడింగ్ పర్పస్లో కూడా ఇక్కడ మనకి ఏం యూజ్ అవుతుంది అంటే టీఆర్ఎన్ఏ అనేటటువంటిది మనకి ఇక్కడ హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రూఫ్ రీడింగ్. సో ఇట్ కెన్ ఎక్స్పోర్ట్ ఆర్ ఇట్ కెన్ డిటాచ్. అంటే రాంగ్ బేసెస్ కానీ రాంగ్ సీక్వెన్సెస్ కానీ ఉంటే వాటిని ఎలిమినేట్ చేయడానికి కూడా మనకి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫంక్షన్లో ఏం చెప్తామంటే ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద ఆర్ఎన్ఏ డిపెండెంట్. ఇంకా ఇది ఎలా యూజ్ అవుతుందంటే ఆర్ఎన్ఏ డిపెండెంట్ ఎమైనో యాసిడ్. ఎందుకంటే ఆర్ఎన్ఏ డిపెండెంట్ అని ఎందుకన్నామంటేనండి, డిఎన్ఏ నుంచి డిఎన్ఏ ఫామ్ అయితే దాన్ని మనం రిప్లికేషన్ అని పిలుస్తాం. డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ ఫామ్ అయినప్పుడు దాన్ని ట్రాన్స్క్రిప్షన్ అంటున్నాం. ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ కనుక మనకి ప్రొడ్యూస్ అయితే దాన్ని మనం ట్రాన్స్లేషన్ అని చెప్తాం. సో ఇక్కడ ఆర్ఎన్ఏ డిపెండెంట్ ఎమైనో యాసిడ్స్ని ఎడిటింగ్ చేయడానికి యూజ్ అవుతుందండి. ఎమైనో యాసిడ్ ఎడిటింగ్ చేయడానికి ఎడిటింగ్ పర్పస్లో కూడా ఇది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎమైనో అసైల్ టీఆర్ఎన్ఏ. ఇంకా ఇది ఎక్కడ మనకి యూజ్ అవుతుందంటే 3' ఎండ్ దగ్గర మనకి యాక్చువల్గా 5' క్యాపింగ్ 3' పాలిఎడినైలేషన్ అని మనం చెప్తామండి. 5' క్యాపింగ్ 3' పాలిఎడినైలేషన్ దగ్గర కూడా ఇట్ కెన్ ప్రజెంట్ ఇన్ ద వైరల్ జీనోమ్స్ దగ్గర కూడా ఇది యాక్టివేట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్సో ట్రాన్స్లేషన్ రెగ్యులేషన్. చూడండి
రెగ్యులేట్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ సెల్ సిగ్నలింగ్లో యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ సెల్ సిగ్నలింగ్. చూడండి ఎన్ని ఫంక్షన్స్ అనేటటువంటి. ఇట్ ఈస్ ఓన్లీ ప్రజెన్స్ ఆఫ్ ది అటాచ్మెంట్ ఆఫ్ ది టీఆర్ఎన్ఏతో బైండ్ కావడం వల్ల, అమైనో యాసిడ్ అనేది టీఆర్ఎన్ఏతో బైండ్ కావడం వల్ల మనకి ఇన్ని ఫంక్షన్స్ అనేటటువంటి వాటిని మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద డిఎన్ఏ బైండింగ్ దగ్గర కూడా మనకి యూజ్ అవుతుంది. ఎందుకంటే డిఎన్ఏలో ఉన్నటువంటి పార్ట్ని ఏం చేస్తుందంటే ఇది ట్రాన్స్క్రిప్షన్ కంట్రోల్లోను ఎట్ ద రేట్ ఆఫ్ నెక్స్ట్ ఇంకా ట్రాన్స్లేషన్లో కూడా, అంటే ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద పోస్ట్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ పోస్ట్ ట్రాన్స్లేషన్ యాక్టివిటీస్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫార్ఫరిన్స్ ఫార్మేషన్ లో మనకి ఫార్ఫరిన్స్ ఫార్మేషన్లో హీమ్ కానీ లేదంటే మనకి క్లోరోఫిల్ కానీ, సో ఇలా మనకి ఫార్ఫరిన్ ఫార్మేషన్లో కూడా మనకి ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అనేటటువంటి దాన్ని ఎమినో యాసిడ్స్ని మనకి ప్రొడ్యూస్ ఆ స్ట్రక్చర్లో ఎమినో యాసిడ్స్ని ఫామ్ చేస్తుంది. అలాగే ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద పెప్టిడోగ్లైకాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎన్ టెర్మినల్ ప్రోటీన్ యొక్క మోడిఫికేషన్లో కూడా ఇది మనకి యూజ్ అవుతుంది. చూడండి ఎన్ని ఫంక్షన్స్ని మనం దీంట్లో మనకి ప్రజెంట్ చేసుకోవచ్చు అంటే ఎమైనో అసైలేషన్ అనేటటువంటిది మైటోకాండ్రియల్ స్ప్లిట్టింగ్లోను, సైటోకైన్స్ ఫార్మేషన్లోను, అంటే మూమెంట్ అండి. కైన్స్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే మూమెంట్ అనమాట. సెల్ మూమెంట్, సెల్ సిగ్నలింగ్ అనేటటువంటి చేసుకోవడానికి ఆర్ఎన్ఏ డిపెండెంట్ ఎమైనో ఎడిటింగ్ అనేటటువంటిది కానీ, లేదంటే 3' దగ్గర మనకి ఎమైనో అసైలేషన్ ఆఫ్ టీఆర్ఎన్ఏ అండ్ 3' ఎడిటింగ్, 3'లో వైరల్ జీనోమ్స్ అనేటటువంటివి ఎడిటింగ్ అవడానికి ట్రాన్స్లేషన్ రెగ్యులేషన్లోను, సెల్ సిగ్నలింగ్లోను, డిఎన్ఏ బైండింగ్లోను, ఫార్ఫరిన్స్లోను, అలాగే టీఆర్ఎన్ఏ మెచ్యురేషన్ దగ్గర కూడా మనకి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ఇట్ ఈజ్ ఆల్సో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అండి ఇది. ఈ షార్ట్ ఆన్సర్లో మనం ఏం రిప్రజెంట్ చేస్తున్నామంటే ఆర్ఎన్ఏ, ఈ ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అనేటటువంటిది అటాచ్మెంట్ ఆఫ్ అమైనో యాసిడ్స్. సో ఈ అమైనో యాసిడ్స్ అన్నీ కూడా కలిస్తేనే వాట్ వీ కాల్డ్ యాజ్ ప్రోటీన్స్ అంటామండి. సో ఇలా మనకి అమైనో యాసిడ్స్ అన్నీ కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి పాలీపెప్టైడ్ చైన్ ఆఫ్ అమైనో యాసిడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రోటీన్. సో మనకి ఇలా ప్రోటీన్స్ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కనుక మీరు మెటీరియల్ ఉంది, మెటీరియల్ని కూడా మీరు స్టడీ చేసిన తర్వాత డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో మీరు మెసేజ్ అయినా సరే, వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి మనకి, గ్రూప్లో మెసేజ్ అయినా సరే మీరు మెసేజ్ చేయొచ్చండి. సో ఇంతటితో మనకి ఫస్ట్ యూనిట్లో నుంచి డీకోడింగ్ సిస్టాన్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ సెషన్లో మనం ఏం చూస్తున్నామంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్టార్ట్ అండ్ స్టాప్ కోడాన్స్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.